కథ ప్రారంభమవుతుంది చార్లీ అనే ఒక పోలీస్ అధికారి నుండి. అతను ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్నాడు. బిల్ చెల్లించే సమయం రాగానే తన దగ్గర పూర్తి డబ్బులేవని గ్రహించాడు. అతని సందిగ్ధతను గమనించిన వేట్రస్ మాట్లాడింది, పోలీసులు ఫ్రీగా తింటారా? ఈ బిల్ నేను నా జేబునుంచి చెల్లించాలా? ఆమె మాటలు విని చార్లీకి చాలా సిగ్గేసింది. కాని అతని ఎప్పుడూ ఎవరి ప్రయోజనం తీసుకునే మనిషి కాదు. భోజనం చేసిన తర్వాత స్టాఫ్కు టిప్ కూడా ఇస్తాడు. అప్పుడే తన వ్యాలెట్లో ఉన్న లాటరీ టికెట్ చూసి ఒక ఆలోచనొచ్చింది. ఆ టికెట్ తీసి వెయిట్రెస్తో చెప్పాడు, నేను లాటరీ గెలిస్తే సగం డబ్బు నీది, గెలవకపోయినా రేపు డబుల్ డబ్బు చెల్లిస్తాను. ఆమెకు నమ్మకం లేకపోయినా ఒప్పుకుంది. కాని ఆ సాధారణంగా కనిపించిన టికెట్ నిజంగా జాక్పాట్ గెలిచింది. మళ్లీ నిర్ధారించుకున్న తర్వాత చార్లీ భార్య ఆనందంతో కేకవేసింది. అన్ని కోతల తర్వాత వారి చేతికి $4 మిలియన్ వచ్చాయి. అంటే సుమారు 36 కోట్లు. ఇది వారిని ఎప్పటికీ పేదరికం నుంచి బయటకు తీయడానికి సరిపోతుంది. కాని చార్లీకి ఉదయం చేసిన వాగ్దానం గుర్తొచ్చింది. భార్యకు ఎలా చెప్పాలో భయపడ్డాడు. చివరకు నిజం చెప్పాలని నిర్ణయించాడు. వినగానే ఆమె కోపంతో పిచ్చెక్కింది. ఎందుకంటే చార్లీ మాట తప్పడు అని ఆమెకు తెలుసు. చిన్నప్పట్నుంచే చార్లీకి ఇతరులకు సహాయం చేయడం ఇష్టం. అందుకే పోలీసయ్యాడు. అంధులకు రోడ్డు దాటించేవాడు, గర్భిణీలకు సహాయం చేసేవాడు, తన చిన్న జీతంతో పేదలకు దానం చేసేవాడు. కాని అతని భార్య పూర్తిగా విరుద్ధం. ఆమె చాలా స్వార్థపరురాలు. తన భర్తను పాతకాలపు హరిశ్చంద్రుడు అని ఎగతాళి చేసేది. కొన్ని రోజుల ముందు ఆమె చార్లీని వారి పెళ్లి తేదీ 27 నంబర్ లాటరీ టికెట్ తీసుకురమ్మంది. కాని సంవత్సరాలుగా వారు 26న వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. పొరపాటున చార్లీ 26 టికెట్ తీసుకొచ్చాడు. ఆమె కోపంగా మారింది. కాని టీవీలో విన్నింగ్ నంబర్లు ప్రకటించగానే ఆమె కోపం ఆనందంగా మారింది. కొద్దిసేపటికే చార్లీ ఉదయం చేసిన వాగ్దానం చెప్పాడు. ఆమె $2 మిలియన్ ఒక తెలియని అమ్మాయితో పంచుకోడానికి నిరాకరించింది. ప్రేమగా మాట్లాడి చార్లీని అబద్ధం చెప్పమంది. లాటరీ గెలవలేదని చెప్పమంది. మరుసటి రోజు చార్లీ రెస్టారెంట్ బయట నిలబడి తన మనస్సాక్షి, భార్య భావోద్వేగాల మధ్య తడబడ్డాడు. సహోద్యోగి, మనసు చెప్పిందే చెయ్యి అన్నాడు. లోపలికి వెళ్లగానే వెయిట్రెస్ ఇవాన్ మాట్లాడ్డం ప్రారంభించింది. నిన్న మా జీవితంలో చెత్త రోజు. కాలేజ్ తరువాత నటిగా మారాలని న్యూయార్క్ వచ్చింది. కాని పని దొరకలేదు. చెడ్డ భర్త ఆమె సేవింగ్స్ దొంగిలించాడు. క్రెడిట్ కార్డు మీద $2000 అప్పు పెట్టాడు. డివోర్స్ కోసం కోర్టుకు వెళ్లినా డబ్బులేదు. వర్షంలో తడిచి ఇంటికి వెళ్లి ఒక శాండ్విచ్తో రోజు గడిపింది. లేట్గా పనికి వెళ్లడంతో 2 గంటల జీతం కట్ చేశారు. ఇంత కష్టాల మధ్య కూడా ఆమె నవ్వుతుండడం చూసి చార్లీ హృదయం కరిగిపోయింది. ఆమెకు క్షమాపణ చెప్పి ఒక కళ్లద్దాల గొలుసు బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఎంపిక ఇవాన్కే ఇచ్చాడు. డబుల్ బిల్ తీసుకోవాలా లేక లాటరీ సగం డబ్బా? తన అదృష్టాన్ని నమ్మక ఇవాన్ డబుల్ బిల్ అడిగింది. వెంటనే చార్లీ, నేను $4 మిలియన్ గెలిచాను అన్నాడు. మొదట ఆమె నమ్మలేదు. కాని అతను నిజం చెప్పగానే ఆనందంతో ఉప్పొంగింది. అందరికీ ఫ్రీ లంచ్, ప్రతి కస్టమర్కి ఐస్ క్రీం ఇచ్చింది. చార్లీ భార్యకు తెలిసి కోపంతో మండిపడింది. అవార్డు వేడుకలో చార్లీ ఒక ప్లాన్ చెప్పాడు. స్టేజ్ మీద నువ్వే ప్రకటించుకో, సగం డబ్బు ఇస్తున్నానని. పత్రికల ముందు బంగారు హృదయంగా నిలుస్తావు అన్నాడు. పేరు కోసం ఆమె ఒప్పుకుని స్టేజ్ మీద నాటకం చేసింది. దేశమంతా వార్త వ్యాపించింది. కాని ఆమె స్టార్ కాలేదు. డబ్బు మాత్రం వచ్చింది. షాపింగ్ చేస్తూ చార్లీని బాడీగార్డ్లాగా బ్యాగులు మోపించింది. ఇవాన్ మాత్రం అప్పులు తీర్చేసి రెస్టారెంట్ కొనుక్కుంది. పేదలకు ఫ్రీగా భోజనం చేసేలా చార్లీ పేరుతో ఒక టేబుల్ పెట్టింది. ఒకరోజు స్టోర్లో చార్లీ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో గాయపడి చేతికి బుల్లెట్ తగిలింది. ముందుగానే రిటైర్ అయ్యాడు. నగర హీరో అయ్యాడు. మేయర్ మెడలిచ్చాడు. అక్కడ కూడా $10,000 విరాణం ప్రకటించాడు. భార్యకు మళ్లీ కోపమొచ్చింది. లాటరీ కంపెనీ యాట్ పార్టీకి ఆహ్వానించింది. అక్కడ ధనివంతుల మధ్య భార్య మునిగిపోయింది. చార్లీకి ఆసక్తి లేక దూరంగా వెళ్లాడు. ఇవాన్ ఒక టాక్సీ డ్రైవర్తో వాదిస్తున్నది చూసి సహాయం చేయడానికి దిగాడు. యాట్ వెళ్ళిపోయింది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఒక పెళ్లి చూసి భావోద్వేగానికి గురయ్యారు. వారి జీవితాల గురించి మాట్లాడుకున్నారు. కొద్దిగా దగ్గరయ్యారు. ఫోటో పత్రికలో రావడంతో భార్య అపార్థం చేసుకుని డివోర్స్ కోరింది. ఇవాన్ భర్త కూడా డబ్బు కోసం తిరిగి వచ్చాడు. చివరకు చార్లీ ఇవాన్ ఒక హోటల్లో కలిసి ప్రేమ ఒప్పుకున్నారు. మీడియా చుట్టుముట్టింది. భార్య డివోర్స్ ముందు మొత్తం డబ్బు తన పేరుకు మార్చమంది. చార్లీ ఒప్పుకున్నాడు. ఇంకా ఇవాన్కు ఇచ్చిన $2 మిలియన్ కూడా కావాలని బెదిరించింది. కోర్టులో భార్య భావోద్వేగ కథ చెప్పి పబ్లిక్ సింపతి పొందింది. ఇవాన్ నిజం చెప్పింది, తాను చార్లీని ప్రేమిస్తున్నానని. తీర్పు భార్యకు అనుకూలంగా వచ్చింది. మీడియా ఒత్తిడితో ఇవాన్ దూరమైంది.
చివరకు రెస్టారెంట్లో ఇద్దరూ మళ్లీ కలిశారు. ఆ $4 మిలియన్ నేను నీకోసం వదులుతాను అన్నాడు. ఇద్దరూ నగరం విడిచి వెళ్లాలని నిర్ణయించారు. అప్పుడే ఒక నిరాశ్రయుడు భోజనం అడిగాడు. వారు ఆహ్వానించారు. అతను వేషం వేసిన ప్రసిద్ధ రిపోర్టర్. వారి ప్రేమపై కథ రాశాడు. ప్రజలు చిట్టీలతో డబ్బు పంపారు. మొత్తం 5.5 కోట్లు చేరాయి. ఇవాన్ మళ్లీ రెస్టారెంట్ కొనుక్కుంది. చార్లీ తిరిగి పోలీసుద్యోగం చేపట్టాడు. భార్య యాట్లో కలిసిన వృద్ధుణ్ణి పెళ్లి చేసుకుంది. అతడు మోసగాడు. ఆమె డబ్బుతో పారిపోయాడు. చివరకు నగరం మధ్యలో అందమైన పెళ్లి జరిగింది. హాట్ ఎయిర్ బెలూన్ ఆకాశంలో ఎగిరింది. చార్లీ, ఇవాన్ చేతులు పట్టుకుని నిలబడ్డారు. వారికి పంపిన అన్ని చిట్టీలూ పూలరేకుల్లా వేలాడుతున్నాయి. మీ అభిప్రాయంలో ఇవాన్ మరియు చార్లీ ప్రేమ సరైనదా? కామెంట్స్లో చెప్పండి. తరువాతి వీడియోలో కలుద్దాం.